అందరికీ నమస్కారం. గత నిన్నటి నుంచి బీటెక్ రవి పులివెందల టీడీపీ నేతగా ఉన్నటువంటి బీటెక్ రవికి సంబంధించినటువంటి ఒక వాయిస్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు సోషల్ మీడియా హల్చల్ అవుతుంది. అలాగే సాక్షి కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు ఆయన ఏదో కాలేజీలని బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక వీడియోని అయితే తిప్పుతున్నారు. కాకపోతే అసలు విషయం ఏంటంటే బీటెక్ రవి మొన్న కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ నారా లోకేష్కి అగెనెస్ట్గా జరిగినటువంటి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి అగెనెస్ట్గా జరిగినటువంటి డిఎస్సి స్కామ్ అనే ర్యాలీకి వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిఎస్సికి స్కామ్కి సంబంధం లేదు. వాళ్ళేమి డిఎస్సి రాసిన అభ్యర్థులు కాదు, వాళ్ళేమి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళు కాదు, ప్రైవేటు కళాశాలకు చెందినటువంటి విద్యార్థులను పంపారు. ఒకవేళ ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇష్టమై ఉండి పంపుంటే అదొక బాగుండేది, అదొక దారి అయి ఉండేది. కానీ తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరికీ తెలియకుండా, విద్యార్థులకు ఎక్కడికి వెళుతున్నారో ఎందుకు వెళుతున్నారో కూడా చెప్పకుండా మీరు అక్కడ ర్యాలీకి వెళ్ళి కాసేపు నిలబడి రండి అని చెప్పి పంపడం జరిగింది. దాన్ని బీటెక్ రవి నిలదీశాడు. యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిఎస్సికి సంబంధం ఏంటి? మీరు విద్యార్థులను పంపారు కదా, ర్యాలీకి పంపారు కదా, నారా లోకేష్ని రాజీనామా చేయమని ర్యాలీకి పంపారు కదా, సో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నారా లోకేష్కి ఏంటి సంబంధం, ఎందుకు పంపారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు. వాస్తవానికి అది వ్యాలిడ్ ప్రశ్నే. రెండోది, మీరు విద్యార్థుల తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నారా? ఒక ప్రైవేటు నిరసన కార్యక్రమానికి వైసీపీ వాళ్ళు రమ్మంటే పంపారు కదా, మీరు తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నారంటే ఎవరి పర్మిషన్ తీసుకోలేదని ఆ కాలేజీ యాజమాన్యమే చెప్పింది. ఇంకోటి కూడా అడిగాడు. అక్కడ లాఠీ చార్జ్ జరిగింది కదా, వాస్తవానికి అంటే జనాన్ని గుమ్ముగూడితే చెల్లాచెదురు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఒకవేళ ఆ లాఠీ చార్జ్లో ఎవరికైనా ఇప్పుడు మీరు పంపిన విద్యార్థులకు ఏదైనా తగిలి ఉంటే ఎవరు బాధ్యత వహించాలి? సో ఈ మూడు కూడా వ్యాలిడ్ ప్రశ్నలే. సో తల్లిదండ్రులు అనుమతి తీసుకోలేదు, అసలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిఎస్సి ర్యాలీకి సంబంధమే లేదు. మూడోది, అక్కడ ఏదైనా జరగరాంది జరిగి ఉంటే దానికి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలి సాధారణంగా. సో తల్లిదండ్రులు అప్పుడు కాలేజీ మీద కూడా నిలదీస్తారు. సో ఈ మూడు ప్రశ్నలు అడిగారు. దీన్ని వైసీపీ బెదిరింపులుగా మార్చింది. వాస్తవానికి ఆయన ఏం నీ అంతు చూస్తా, నీ కాలేజీ మూయించేస్తా, ఈ సంగతి తేలుస్తా ఇలాగేం మాట్లాడాల. మీరు ఎందుకు పంపారు? ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిఎస్సి ర్యాలీకి ఏంది సంబంధం? దానికి ప్రశ్న అడిగాడు. ట్విస్ట్ ఏంటంటే ఇదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ కాలేజీకి అనుమతి తీసుకున్నారంట. కొత్త కాలేజీయో లేదా రెండు వల్ల మనకు తెలియదు. అదే నారా లోకేష్ గారు ఈ కాలేజీ నడవడానికి అనుమతి ఇచ్చాడు ఆయన. సో ఆయనకు మీదే ఆయన్ని రాజీనామా చేయాలని ర్యాలీకి పంపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు డిఎస్సికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ర్యాలీకి ఎవరు రావాలి? నిరుద్యోగ యువత రావాలి, లేదా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో డిఎస్సికి లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రావాలి. వాళ్ళెవరూ వాళ్ళు రాలేదు కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు తీసుకెళ్లారు. సో ఓపెన్ అయ్యారు. వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు బెదిరిస్తున్నారు, విద్యార్థులు ర్యాలీకి వెళ్తే బెదిరిస్తున్నారు అన్నారు కదా, అంటే విద్యార్థులు ర్యాలీకి వచ్చారని ఒప్పుకున్నట్టే కదా వైసీపీ. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులను ర్యాలీకి ఎందుకు తెచ్చారు? అంటే నిరుద్యోగులు డిఎస్సి రాసిన వాళ్ళు రావటం లేదని ఇంటర్మీడియట్ విద్యార్థులను తెచ్చారా? ఇంటర్మీడియట్ కాలేజీకి దీనికి సంబంధం లేదు కదా. వాళ్ళ వయసు ఎంత? 16-17 ఏళ్ళు. ఇంటర్మీడియట్ అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది డిఎస్సి గురించి? వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఇంకా డిగ్రీ చదవాలా, బీఈడీ చేయాలా, అప్పుడు డిఎస్సికి రావాలి. ఇంకా 8 ఏళ్ళు సమయం పడుతుంది వాళ్ళు డిఎస్సి దగ్గరికి రావాలి అంటే. వాళ్ళకి వాస్తవానికి డిఎస్సి అంటే ఏంటో తెలియని విద్యార్థులు మీరు ఎందుకు తీసుకెళ్లారు? మీకు రావాల్సింది ఎవరు? నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు కదా. వాళ్ళు రాకుండా మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులను తీసుకెళ్లామని మీరే ఒప్పుకున్నారు. అయితే ఈ కాలేజీ యాజమాన్యం కూడా స్పందిస్తూ ఆ వ్యక్తి కూడా ఏం చెప్పాడంటే, నాకు గత వారం నుంచి ఫోనులు చేసి ఇబ్బంది పెడుతుంటే తప్పని పరిస్థితుల్లో నేను పంపానని చెప్పాడు. వాస్తవానికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జరగరాంది ఏదైనా జరిగితే, ఇప్పుడు విద్యార్థులు ర్యాలీకి వెళ్ళడం వల్ల నారా లోకేష్ గారు రాజీనామా ఏమి చేయరు, కానీ అక్కడ జరగరాంది ఏదైనా జరిగితే కాలేజీకి బ్యాడ్ నేము, అలాగే ప్రభుత్వానికి బ్యాడ్ నేము, విద్యా వ్యవస్థకి బ్యాడ్ నేమ్. అక్కడ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. అక్కడ ఒక పిల్లవాడికి గాయం అయిందనుకోండి, ఏ లాఠీ చార్జ్లోనే ఏ తలకో దెబ్బ తగిలిందనుకోండి, రక్తం వచ్చిందనుకో, ఎవరిని అడుగుతారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. పంపినందుకు ప్రైవేట్ కాలేజీ బాధ్యత వహించాలి, ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. మళ్ళీ దీన్ని ఎలా చెప్తారు? విద్యార్థుల మీద పోలీసుల లాఠీ చార్జీ, కూటమి ప్రభుత్వ దౌర్జన్యం. అసలు విద్యార్థులను ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్నకి సమాధానం ఉండదు. వీళ్ళు కావాల్సినట్టు మార్చుకుంటారు. నిజంగా లాఠీ చార్జీలో దెబ్బ తగిలితే ఏమంటారు? పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు, ఇది కూటమి ప్రభుత్వం చేయించిన లాఠీ చార్జు అంటారు. అసలు విద్యార్థులకు ఆ ర్యాలీలో ఏం పని అనే ప్రశ్నకు సమాధానం రాదు. ఇప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు ఈ రోజు ఒక వీడియో కూడా వచ్చింది. ఒక విద్యార్థి తండ్రి వెళ్ళి మా పిల్లల్ని మా పర్మిషన్ లేకుండా వైసీపీ ర్యాలీకి ఎందుకు పంపాం క్వశ్చన్ చేశాడు. మీరు కావాలంటే ఒకసారి చూడండి ఎలా క్వశ్చన్ చేశాడు.
ఎక్కడ పంపిస్తాము మీకంత రాజకీయ వేయాలనుకుంటే స్కూల్ మూసేసుకుని రాజకీయాలు చేసుకోండి. చూశారు కదా, ప్రిన్సిపాల్ని మా పర్మిషన్ లేకుండా మా పిల్లల్ని ఎందుకు పంపావు? ఎవరు పంపమన్నారు ర్యాలీకి? నీకు నిజంగా అంత ముచ్చటగా ఉంటే రాజకీయాలు, కాలేజీ మూసేసి నువ్వు రాజకీయాలు చేసుకో తప్ప రాజకీయాల్లోకి మా పిల్లల్ని పంపొద్దు. నువ్వు ఎవరిని అడిగి పంపావో మాకు సమాధానం చెప్పాలని ఒక విద్యార్థి తండ్రి వచ్చి ప్రిన్సిపాల్ని నిలదీస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. చూశారు కదా మీరు, సమాధానం లేదు. అంటే తల్లిదండ్రులు కూడా ఊరుకోరు. వాళ్ళు ఏమీ పొలిటీషియన్స్ కాదు. వాళ్ళు చెప్పేది అదే, నీకు రాజకీయాలు మోసటుంటే బయటికి వెళ్ళిపో, కాలేజీ మూసేయి. అంతేగాని మా పిల్లల్ని నువ్వు రాజకీయాల్లోకి తీసుకెళ్ళొద్దు. నువ్వు ఏ ఒక్క తల్లిదండ్రుల పర్మిషన్ అయినా తీసుకున్నావా? మా పిల్లల్ని పంపావు, మిగతా వాళ్ళ సంగతి వదిలేయి. మా పిల్లల్ని పంపావు కదా, నా పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? మరి ఎట్లా పంపావు నువ్వు? నేను చదువుకోవడానికి కాలేజీకి పంపితే నువ్వు బయటికి ఎలా పంపావు? తల్లిదండ్రులు క్వశ్చన్ చేసింది అదే కదా. మన బీటెక్ రవి అడిగింది కూడా అదే కదా. తల్లిదండ్రుల అనుమతితో మీరు పంపారా? తల్లిదండ్రులకు చెప్పారా ఇలా నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ చేస్తున్న నిరసన ర్యాలీకి మీ పిల్లల్ని పంపుతున్నానని? వ్యవస్థ కరెక్ట్ కాదు కదా. అక్కడ జరగరానిది జరిగితే నేనేమంటానంటే, ఒకవేళ ఏ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనో, లేదా విద్యార్థులకు చదువు సరిగ్గా చెప్పట్లేదనో, టీచర్లు లేరనో, గవర్నమెంట్ కాలేజీలో లోపాలు ఉన్నాయనో, ఇలాంటి వాటికి ఏదైనా పిల్లలు బయటకు వచ్చారు అంటే దానికి ఒక సంబంధం ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఫీజులు అవన్నీ వాళ్ళకి సంబంధించినవి కాబట్టి. కానీ ఇవేవీ లేకుండా ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని లేని స్కామ్ ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు? బీటెక్ రవి అడిగింది కరెక్టే కదా, ఎవరో ఒకరిని నిలదీయాలి కదా. వాస్తవానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఇలాంటి కాలేజీల మీద. కాకపోతే కక్ష సాధిస్తుంది అంటారు కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ర్యాలీలకు విద్యార్థులను పంపినటువంటి ప్రైవేట్ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి. అదేమీ సంక్షేమ కార్యక్రమానికి వెళ్ళే ప్రోగ్రాం కాదు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా కార్యక్రమాలకి తప్ప మిగతా ఏ కార్యక్రమాలకి పిల్లల్ని తీసుకువెళ్ళటం లేదు. గతంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా చెప్పారు, పిల్లల్ని అలా ర్యాలీలకో లేకపోతే మీటింగులకో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టొద్దు. అది విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే, అంటే ఏ తల్లికి వందనం కావచ్చు, లేదా రీఎంబర్స్మెంట్కి సంబంధించింది కావచ్చు, లేదా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, ఇలాంటిది ఏదైనా అయితే తప్ప, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం అయితే తప్ప ఇతర కార్యక్రమాలు ఎక్కడికి కూడా పిల్లల్ని తీసుకెళ్లొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గతంలో వీళ్ళే చెప్పారు. మరి ఒక ప్రైవేటు కాలేజీ ఈరోజు సంబంధం లేని డిఎస్సి ర్యాలీకి పంపిందంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ప్రైవేటు కాలేజీని బలవంతం పెట్టి వాళ్ళు విద్యార్థులను తీసుకెళ్లారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇప్పుడు రేపొద్దున ఏదన్నా జరగరాని జరిగితే అది కూటమి ప్రభుత్వం మీద నిందగా మారుతుంది. కాబట్టి బీటెక్ రవి నిలదీశాడు. సో బీటెక్ రవి నిలదీసిన వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. అసలు ఏమి జరిగితే పంపించావో నీకు ఐడియా ఉందా? నీ అప్లికేషన్ పర్మిషన్కు మీ పర్మిషన్కి వచ్చే మీరు ఎవరో మా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇస్తే, మా గవర్నమెంట్లో మీకు పర్మిషన్ ఇస్తే, నువ్వు విద్యాశాఖ మంత్రికి ఇచ్చింటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయాలనే ర్యాలీకి నీ స్టూడెంట్స్ వ్యతిరేకంగా అంటే నీకు తెల్లా? ఉండు అది ధర్నా దేనికని తెల్లా? మరి ఆయనకు వ్యతిరేకంగా కాదా, ఆయన రాజీనామా చేయమని కాదా పంపించింది? మరి నువ్వు పంపించినావా లేదా? ఆ ధర్నా ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఇంకా మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకుని నేను ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చారు. స్కూల్ పీపుల్ గా ఉండే వాళ్ళకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి బంధువు మా వాళ్ళందరికీ బంధువు, నువ్వు మా వాళ్ళందరికీ బంధువు, అందరికీ తెలుసునని నువ్వు ఇట్లా చేసేది మాకు పంపినని చెప్పాను. ఎందుకు పంపించినావు అంటున్నా? మనం పంపినని చెప్తున్నాను. అరే ఆన్సర్ చెప్పాయా? ఎందుకు పంపించినారు అంటే నేను భయపెట్టినారా? ఫోన్లు చేశారు, 3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. కాలేజీకి వచ్చారు అంటే నిన్ను భయపెట్టినారు, ప్రెజర్ చేసింటేనే నువ్వు పంపించాను. మళ్ళీ కంప్లైంట్ చేయొచ్చు కదా. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నువ్వు మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు పంపించడం, ఆ గేటు దొబ్బుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జ్ పిల్లలకి ఏమన్నా ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? అక్కడ ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. సో చూశారు కదా, ఆయన అడిగింది కరెక్టే. ఇప్పుడు కూటమి వాళ్ళు ఏం మాట్లాడరులే, ఆ వైసీపీ వాళ్ళు అయితే ఇబ్బంది పెడతారని చెప్పి నువ్వు విద్యార్థులను పంపావా? ఎవరిని అడిగి పంపావు? నువ్వు విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా ఎందుకు పంపావు? ఇంటర్మీడియట్ విద్యార్థులకు ర్యాలీకి ఏంటి సంబంధం? డిఎస్సికి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఏంటి సంబంధం?
16-17 సంవత్సరాల వయసు ఉంది, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళని నువ్వు డిఎస్సి ర్యాలీకి ఎలా పంపావు, నువ్వు ర్యాలీ అని తెలియకుండానే పంపావా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు. ఆయన చేసిన క్వశ్చన్లో కరెక్టే. ఈ రోజుగానే అలా క్వశ్చన్ చేసి ఉండకపోతే రేపటి రోజున ప్రతి కార్యక్రమానికి వాళ్ళు విద్యార్థులను పంపి రేపు ఏదైనా జరగరాని జరిగితే అది కూటమికి బ్యాడ్ నేమ్, విద్యాశాఖకు బ్యాడ్ నేమ్గా మారింది. సో మొత్తంగా బీటెక్ రవి చేసిన వ్యవహారాన్ని వైసీపీ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు లేదా విద్యావంతులు కావచ్చు ఇలాంటి వాటిని ఖచ్చితంగా నిలదీయాల్సిందే. విద్యార్థులని రాజకీయాల్లోకి లాగటం కరెక్ట్ కాదు అనే వాదన ఉంది. సో దీంతో ఇప్పుడు బీటెక్ రవికి సోషల్ మీడియా వేదిక కూడా అయితే మద్దతు అయితే పెరగడం జరిగింది. సో బీటెక్ రవి నిలదీయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు, వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.